అధిక బరువును వదిలించుకోవడానికి వ్యాయామం ఓ చక్కటి మార్గం. వ్యాయామం అనగానే అందరికీ గుర్తొచ్చేది సులువైంది నడకే. అయితే నడక అనగానే చాలా మంది కిలోమీటర్ల కొద్దీ నడిచేస్తూ ఉంటారు. కానీ అది సరికాదంటారు నిపుణులు. నడకను ఒక వ్యాయామంగా సాధన చేయడానికి ఓ పద్ధతి ఉంది. దాని పేరే 6 రూల్. వార్మప్ చేయడానికి, నడవడానికి, నడకను ముగించడానికి మధ్య ఈ 6 రూల్ని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరించే 6 రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలి, అధిక బరువును వదిలించుకోవాలని అనుకునే వారికి సులువైన వ్యాయామం నడకే. అయితే కేవలం కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ వెళితే చాలా అంటే కాదంటారు నిపుణులు. దానికి ఓ పద్ధతి ఉండాలంటారు. అలా సాయపడే వాటిలో 6 రూల్ విధానం ఒకటి. అదెలా చేయాలంటే, ముందుగా నడకను సాధన చేయటానికి ఉదయం లేదా సాయంత్రం నచ్చిన వేళని ఎంచుకోవాలి. అయితే నడకకు రోజు ఒకే సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇక నడకను మొదలు పెట్టడానికి ముందు 6 నిమిషాల పాటు వార్మప్ను తప్పనిసరిగా చేయాలి. తర్వాత 60 నిమిషాలు అంటే గంట పాటు వాకింగ్కి కేటాయించాలి. చివరి 6 నిమిషాలు సేద తీరాలి. ఇలా ముందు 6 నిమిషాలు వార్మప్, తర్వాత 60 నిమిషాలు వాకింగ్, చివరగా 6 నిమిషాలు సేద తీరటం. ఈ 6x6x6 విధానం ఒక క్రమ పద్ధతిలో బరువు తగ్గటానికి సాయపడుతుంది. వార్మప్ అనేది శరీరమంతా రక్త ప్రసరణ చకచకా జరిగేలా చేస్తుంది. ఒంట్లో ఫ్లెక్సిబిలిటీని పెంచడంతో పాటు గాయాల పాలు కాకుండా చూస్తుంది. తర్వాత చేసే వ్యాయామం ఏదైనా మరింత ప్రభావవంతమైన ఫలితాలు చూపించేలా చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 1.5 కిలోమీటర్లు నడిస్తే 107 క్యాలరీలు కరుగుతాయట. అంతేకాదు, నడక అనేది మన శరీరంలో మెటబాలిజం అంటే జీవక్రియల వేగాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మరింత కొవ్వు కరుగుతుంది. నిత్యం గంటపాటు నడవటం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి. బరువు పెరుగుదలకు ఒత్తిడి, ఆందోళన కూడా కారణమే. నడక, ఆ పైన తీసుకునే విశ్రాంతి కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ప్రశాంతతను ఇచ్చే ఎండార్ఫిన్లను పెంచుతుంది. సాయంత్రాలు చేసే నడక నుంచి నిద్రని అందిస్తుంది. నడక అనేది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే గంటపాటు ఏకధాటిగా నడవాలంటే బోర్ కొడుతుంది అనిపిస్తే కాసేపు వేగంగా, తర్వాత నెమ్మదిగా ఇలా మారుస్తూ అయినా నడవచ్చు. కానీ నడకను వ్యాయామంగా సాధన చేసేటప్పుడు నిత్యం నిర్ణీత వేళలు పాటించటం తప్పనిసరి.